కరెన్సీ నోట్లంటే ఆ పార్టీ నేతలకు గౌరవం లేనే లేదు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నోట్ల కట్టలను వెదజల్లినటువంటి ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. ఏదైతే కడప మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ఆ సందర్భంగా వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు అంటే ఒక రకంగా సుబ్బారెడ్డి అభిమానులు 10 రూపాయల నోట్లను వెదజల్లినటువంటి ఘటన పలువురిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి నోట్ల కట్టాలంటే గౌరవం లేదు. ఎంతో గౌరవంగా చూసుకునేటువంటి నోట్లను సైతం వాళ్ళు వెదజల్లి కాళ్ళ కింద వేసి తొక్కువేసేటువంటి పరిస్థితికి తెచ్చారంటే ఈ కరెన్సీ నోట్లంటే వారికి ఏమాత్రము గౌరవం లేదన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏదైతే ఇదే తరహాలో 2 సార్లు ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న సందర్భంగా తాను ప్రమాణం చేస్తున్నప్పుడు 10 రూపాయల నోట్ల కట్టడం ఈ ఘటన అంతా కూడా సాక్షాత్తు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో జరగడం కూడా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. అంటే ఒక రకంగా కరెన్సీ నోట్లంటే గౌరవం లేదు. మందలించాల్సినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా మందలించకపోవడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం నోట్ల వెదజల్ల వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.